సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, కోటిలో ఒక్కళ్ళకి మాత్రమే దక్కవంటి అదృష్టాన్ని ఈరోజు నీకు ప్రసాదించబోతున్నాను బిడ్డ. ఇన్ని రోజుల నుంచి నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేనివ్వబోయే ప్రతిఫలం తల్లి ఇది. నేను చెప్పబోయే ఈ మాటల్ని పూర్తిగా విను, ఏమాత్రమూ నిర్లక్ష్యం చేయకు అని చెప్పి ఒక గొప్ప సందేశాన్ని పంపిస్తున్నారండి. బాబా ఏం చెప్పబోతున్నారనేది తెలుసుకుందాం. ఇంకా వీడియోని పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మన వీడియోలో అండి ఒక గురువుగారి గురించి తెలియజేస్తున్నాము. చాలామంది అండి, అక్క ఈ గురువు గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క, మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి, అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కామెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి. ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక వశీకరణ కానివ్వండి, లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన ఫోన్ నంబర్ 9347293375. ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. బాబా మనల్ని ఎప్పుడూ కూడా పరీక్షిస్తూ ఉంటారండి. మనం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాం, మనం కోరుకున్న కోరిక అనేది ఎప్పుడు తీరుస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం. అదృష్టం అనేది ఎప్పుడు కలిసి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి అదృష్టానికి బదులుగా నిజంగా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా మనకి సంతోషాన్ని ఇవ్వడానికే బాబా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ఒక భక్తురాలి విషయంలో బాబా చేసిన అద్భుతం అండి. కోటి మందిలో ఒక్కళ్ళకి మాత్రమే ఇలాంటి ఒక అద్భుతం అనేది, అదృష్టం అనేది దక్కుతుంది. నిజంగా మనందరము కూడా వినే ఉంటాం, కోటి జన్మల పుణ్యం చేసి ఉంటేనే నీకు ఇలాంటి ఒక అదృష్టం అనేది దక్కుతుంది. ఇలాంటి ఒక జీవితం కానీ, మన జీవితంలో జరగబోయే ఒక మనకి మంచి హస్బెండ్ వచ్చారనుకోండి, మనం అనుకుంటూ ఉంటాం ఏ జన్మలో చేసిన పుణ్యమో ఏంటో ఇలాంటి హస్బెండ్ నీకు దొరికారు అని. అదే వైఫ్ అనుకోండి, వైఫ్ మంచిగా వచ్చారనుకోండి, నువ్వు చేసిన పుణ్యమే రా ఇది అని. ఇది అందరికీ దక్కదు ఇలాంటి అదృష్టం అని. అలా ఊహించ ఒక మంచి అదృష్టం అనేది కోటిలో ఒక్కళ్ళకి మాత్రమే దక్కుతుందండి. ఆ అదృష్టాన్ని ఈ భక్తురాలికి బాబా ప్రసాదించారు. ఎలా ప్రసాదించారు అనంటే, ఈ భక్తురాలి కంటే ఎన్నో ఏళ్ల నుంచి షిరిడీ వెళ్ళాలన్న కోరిక అనేది తనకు ఉందండి. నిజంగా షిరిడీ అసలు ఎలా వెళ్ళాలో కూడా తనకి తెలియదు, ఎక్కడుందో కూడా తెలియదు. అంటే ఆ ఊరు ఎక్కడుందో కూడా తెలియదు, ఎలా వెళ్ళాలి, ఎంతసేపు పడుతుంది, ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది అనేది కూడా తనకి తెలియదు. తను ఒక ఇంటి పని మాత్రమే చేస్తుందండి. అంటే ఇంట్లో సర్వెంట్ లాగా వర్క్ చేసుకుంటూ ఉంటుందన్నమాట ఒక 4-5 ఏళ్లలో. తనకి బాబా అంటే చాలా ఇష్టం. బాబా అందరూ చెప్తూ ఉంటారు, ఈరోజు నేను షిరిడి వెళ్ళొచ్చానను, లేదంటే వెళుతున్నానను ఎవరన్నా చెప్తూ ఉన్నప్పుడు, అబ్బో షిరిడి అంటే ఎలా ఉంటుందో ఏంటో, బాబా నివసించిన స్థలం కదా అది, బాబా జీవించిన స్థలం కదా, మనం కూడా వెళ్ళాలి అని అనుకునేదాన్నక్క నేను ఫస్ట్లో. అసలు నా వల్ల సాధ్యమవుతుందా ఇది, బాబా నాకు అలాంటి ఒక అదృష్టాన్ని ఇస్తారా, అయినా సరే నేను ఎలా వెళ్ళగలను, ఊరికి ఎలా వెళ్ళాలో తెలియదు, నన్ను తీసుకెళ్లే వాళ్ళు ఎవరు కూడా లేరు, నాకు సహాయం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు, నేను ఎలా వెళ్ళగలను అని బాధపడుతూ ఉండేదండి. ఎప్పుడు కూడా అండి బాబా మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో అవన్నీ కూడా బాబాకి తెలుసు. ఎవరిని ఏ టైంలో ఎక్కడికి రప్పించాలి, వాళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని ప్రసాదించాలి అని తను అందరినీ కూడా చెప్తూ ఉంటే, షిరిడీలో ఇలా ఫోటోలు దిగామని కానీ, షిరిడీలో ఇలా ఉంటారు బాబా అని కానీ చెప్తున్నప్పుడు తను ఊహించుకుంటూ ఉండేదండి. పడుకునేటప్పుడు అంతా కూడా బాబాతో మాట్లాడుతూ ఉండేది, బాబా నాకు ఈ అదృష్టాన్ని కల్పిస్తావా, ఒక్కసారి నేను షిరిడీలో అడుగు పెట్టాలి బాబా అని. ఎవరికి కూడా అండి నిజంగా మన షిరిడీ అంత తొందరగా వెళ్ళలేమండి. అందరము కూడా 1 సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో. ఇప్పుడు నన్నే తీసుకోండి ఫ్రెండ్స్, నాకు కూడా బాబా అంటే ఫస్ట్ అంతగా తెలియదండి. నేను ఎప్పుడైతే బాబా గురించి తెలుసుకున్నానో, వెళ్ళాలి అని చెప్పి తాపత్రయపడుతూ ఉన్నానో, అలా వెళ్ళటానికి నాకు 2-3 సంవత్సరాలు పట్టిందండి. దగ్గర ఒక 2.5 సంవత్సరాల పైనే అనుకోండి. నాకు మా ఆడపడుచు ఉన్నారనమాట. ఆడపడుచు వాళ్ళ ఆయన వెళుతూ ఉండేవారు. అప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట, నాకు ఇలా వెళ్ళిరా అమ్మా, మా అన్నయ్య గారు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట నాకు. అప్పుడు నాకు పెద్దగా ఇలా వెళ్ళాలి అంటే గవాలన మన అమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నట్టుగానే గవాలన వెళ్ళి రావచ్చేమోలే అని అనుకునేదాన్ని.
చాలాసార్లు కూడా టికెట్ క్యాన్సిల్ బుక్ చేసుకోవడము, అది క్యాన్సిల్ అయిపోవడము, అలా పరీక్షలు బాబా ఎన్నో పెట్టారండి. ఒక్కసారి మాత్రం మనం అక్కడ అడుగు పెట్టాము అని అంటే కనుక పరీక్షలు పెడతారే కానీ అడుగు పెట్టాము అని అంటే ఫస్ట్ టైం మాత్రం చాలా టెస్ట్ పెట్టారండి. మాకైతే చాలా ఇబ్బంది పడ్డాము. అలా ఇబ్బంది పడినా కూడా ఎలాగైనా బాబాని చూసే రావాలి అన్న ఒక నమ్మకంతో వెళ్ళొచ్చామండి. ఆ తర్వాత నుంచి బాబా మనకి అవకాశాలని కల్పిస్తూ ఉంటారు. ఒక్కసారి ఆ మట్టిలో అడుగు పెట్టామనుకోండి, నిజంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అండి. మన వల్ల ఏదైనా సరే సాధించగలం, ఏదైనా మనం చేయగలమని ఒక నమ్మకాన్ని బాబా మనకి ఇస్తారనమాట. అలాంటి నమ్మకమే అండి ఈవిడికి ఇచ్చారు. బాబా ఎలా ఇచ్చారు అని అంటే, వాళ్ళ ఇంట్లో పనిచేసి వాళ్ళ ఇంట్లో పనిచేస్తుందండి. ఆ ఇంట్లో వాళ్ళు వెళుతున్నారనమాట, షిరిడి వెళుతున్నప్పుడు వాళ్ళని ఆ నెల జీతం అనేది వాళ్ళకి ఇచ్చినప్పుడు, అయ్యగారు నాకు ఇలా జీతం అనేది ఇవ్వటానికి ముందుగా ఈ జీతాన్ని మీ దగ్గరే ఉంచుకోండి, నన్ను షిరిడి తీసుకువెళ్తారా మీతో పాటు, నాకు వెళ్ళాలని ఆశగా ఉంది, ఎంత డబ్బులు అవుతాయో నాకు తెలీదు, మీరు తను పనిచేసే జీతం 1000 రూపాయలు మాత్రమేనండి తనకి ఆ ఇంట్లో, ఆ 1000 రూపాయలు మాత్రం మీరు ఉంచుకోండి, నాకు మిగతా ఎంత అవుతుందో తెలియదు, మీరు దగ్గరుండి తీసుకెళ్తారా అని అన్నప్పుడు ఆవిడ అడిగేసరికి కొంచెం మనం ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు పనిచేసేవాళ్ళు తీసుకువెళ్ళాలంటే కొంచెం ఆలోచిస్తాం కదా. అలాంటిది తను 2-3 సార్లు అలా ప్రాధాయపడడం వల్ల సరే వాళ్ళతో పాటు వెళ్ళడానికి అవకాశం అనేది కలిగిందండి. అలా అవకాశం కలిగినప్పుడు అందరూ వెళుతున్నారు, షిరిడి వెళ్ళారు, దర్శనానికి వెళుతున్నారు, లైన్లో నిలబడి ఉన్నారనమాట. ఈ అమ్మాయి అండి, ఈ అమ్మాయికి ఇలాంటి ఒక అవకాశం రావడం అనేది, షిరిడి దాకా వెళ్ళడం అనేది చాలా అద్భుతం. అలాంటిది బాబా దర్శనానికి వెళ్ళడానికి ముందుగా అండి, అప్పట్లో బాబా సేవకి కొంతమందిని ఎవరిని చూస్ చేస్తారు, ఎవరిని పిలుస్తారనేది తెలీదు. పల్లకీని మోయటానికి కానీ, లేదంటే కనుక ముందు బాబా సేవని విసరడానికి ఇస్తూ ఉంటారు కదా, అలా విసరడం కానీ ఏదో ఒక సేవ మనం చేస్తే కనుక చాలా అదృష్టం అండి. అలాంటి అదృష్టానికి ఈ అమ్మాయిని అక్కడ ఉన్న పూజారులు పిలవడం అనేది జరిగిందండి. వీళ్ళు ఇంట్లో పనిచేసే వాళ్ళతో ఓనర్తో వెళ్ళింది, వాళ్ళందరూ ఎవరిని కూడా పిలవలేదండి. ఈ అమ్మాయిని మాత్రమే పర్టికులర్గా అమ్మ నువ్వు ఇట్రా అని చెప్పి అక్కడ ఒక ఆయన పూజారి ఉన్నారండి, ఆయన వచ్చి పిలవడం అనేది జరిగింది. పిలిచిన తర్వాత ఆ అమ్మాయితో సేవ చేయటం, హారతి ఇవ్వమని చెప్పడం, మళ్ళీ పల్లకి తీసుకువెళుతూ ఉంటే పక్కనే బాబా ఫోటోనిచ్చి పట్టుకొని రమ్మనడం, ఇలా జరిగేసరికి అసలు అమ్మాయికి ఆగలేదండి. ఇలాంటి ఒక అదృష్టం అనేది ఎవరికి దక్కుతుందండి? మనం అనుకుంటాం అసలు షిరిడీనే వెళ్ళలేను అని అనుకున్న ఆవిడికి బాబా ఇలాంటి ఒక సేవ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు అని అంటే ఇది ఎన్నో జన్మల పుణ్యం అండి. 1,000,000 మందిలో ఒక్కరికి మాత్రమే ఇలాంటి అదృష్టం జరుగుతుంది. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో రకాల అద్భుతాలని, 1,000,000లో ఒక్కళ్ళకి మాత్రమే జరగాల్సిన అద్భుతాలని బాబా మన జీవితంలో జరిపిస్తారు అని నమ్మితే చాలండి. మనం వెళ్ళగలమా, మనం ఇది చేయగలమా, చేయలేమా అన్న ఆలోచన అనేది ఎవ్వరికీ అవసరం లేదు. ఎలాంటి వాళ్ళైనా సరే ఏ పనైనా సరే చేయొచ్చు. చేయగలిగే అవకాశాన్ని, శక్తిని బాబా మనకిస్తారు అని నమ్మితే చాలండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే.